వాయిస్ ఆఫ్ మంజాల్సికి స్వాగతం సుస్వాగతం. సాయికృష్ణ లాకప్ డెత్ విషయంలో బాధిత పార్టీకి న్యాయం జరుగుతుందా? న్యాయం ప్రభుత్వం చేస్తాదా? నిన్న చంద్రబాబు నాయుడు గారు సాయికృష్ణ తల్లిని తన వద్ద పిలిపించుకుని ఓదార్చడం జరిగింది, మాట్లాడడం జరిగింది న్యాయం చేస్తామని. ఎవరైతే ఈ దురాఘాతం చేశారో వాళ్ళని అరెస్ట్ చేయిస్తామని, వాళ్ళ శిక్ష పడేటి చేయిస్తామని ఆయన మాటిచ్చారు. అంతకుముందు రోజు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, వాళ్ళని ఓదార్చాడు. ఇందులో సిబిఐ ఎంక్వైరీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే సిబిఐ ఎంక్వైరీ వేయలేదు. కానీ జగన్ వెళ్ళిన అర్ధరాత్రి 11 తర్వాత 11-12 టైంలో పోలీసు వారు విజయలక్ష్మి గారి ఇంటికి రావటం, ఆవిడ చేత కంప్లైంట్ తీసుకోవటం, ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. అయితే కట్టి దాదాపు 40 గంటలు అయిపోయింది. కానీ ఇప్పటివరకు సిఐ నాగరాజు ఎక్కడున్నాడు, అసలు ఆయన్ని అరెస్ట్ చేశారా, అసలు స్టేజ్ని పిలిచారా, ఆయన ఇంటర్గేట్ చేశారా అన్న విషయాలు ఇంతవరకు ఏం తేలలేదు. కాకపోతే ఈ డెడ్ బాడీని ఎక్కడైతే ఏ శ్మశానంలో కాల్చారని అనుకుంటున్నారో ఆ శ్మశాన వాటికి వెళ్ళడం జరిగింది. మరి అక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు పోలీసు వారు. అయితే ఇక్కడ సిఐ నాగరాజు ఏమయ్యాడు? మరి అతను అబ్స్కాండ్ అయ్యాడా, మరి ఏమయ్యాడు తెలియటం లేదు. మరి ఆయన అదుపులో పోలీసు వారు తీసుకున్నారా లేదా, ఈ విషయాలు ఏవి కూడా ఇంతవరకు ఛానల్స్లో రాలేదు. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే సిఐ నాగరాజుని ఇంకా పోలీసు వారు పోలీస్ స్టేషన్ ఇంకా తీసుకెళ్ళలేదని అర్థమవుతుంది. అయితే కొంతమంది ఆరోపణ ఏంటంటే సిఐ నాగరాజుని బలి చేశారు, ఆయన ఒక్కడే కాదు ఇంకా పెద్ద పెద్ద పై స్థాయిలో ఉన్నారు, ఇది అసలు ఒక ల్యాండ్ సంబంధించిన డీల్ విషయంలో జరిగిందని కూడా కొంతమంది అంటున్నారు. మరి ఒక కేసు విషయం బయటకు వచ్చేసరికి రకరకాల పుకార్లు వస్తాయి. ఈ పుకార్లో నిజం కూడా తెలియదు. ఏదైనా ఈ విషయాలన్నింటినీ కూడా పోలీసు వారు ఛేదించవలసిన అవసరం ఉంది. అయితే దీన్ని సిబిఐకి ఎందుకు అప్పగించలేదని పెద్ద డౌట్. ఎందుకంటే ఏసీపీ స్థాయి అధికారితో దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయిస్తున్నారు. సాధారణంగా ఒక డిపార్ట్మెంట్లో ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు మళ్ళీ అదే డిపార్ట్మెంట్ వ్యక్తితో, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేయిస్తే కొంత డిపార్ట్మెంట్ తల సానుభూతి ఒకటి ఉంటుంది. ఎవరికి ఎంత లేదనుకున్న ఎంతో కొంత ఉంటుంది. దానివల్ల కేసు పక్క త్రోవ పడడానికి అవకాశం ఉంటుంది. అందుకోసమే సిబిఐ దర్యాప్తు కానీ, లేదంటే సిట్టింగ్ జడ్జి గారి చేత దర్యాప్తు కానీ, ముఖ్యమంత్రి గారి మానిటరింగ్లోనే ఇదంతా జరగని. కానీ అలా జరుగుంటే నిజంగా నిజమైన నేరస్తులు బయటికి రావడానికి అవకాశం ఉంది. మరి ఒక్క సిఐ నాగరాజుని మాత్రమే సస్పెండ్ చేశారు. తర్వాత ఇప్పుడు ఆయన మీద కేసు కట్టారు, హత్యాయత్నం కేసు కట్టారు. కానీ ఆయన ఒక్కడే హత్య చేయలేడు కదా, ఆయన ఒక్కడే లాకప్ డెత్ చేయలేదు కదా. దానికి కానిస్టేబుల్లో, ఎస్ఐలు, ఏఎస్ఐలు, ఈ కింది స్థాయి ఉద్యోగస్తులు కూడా సహకరిస్తే కదా జరుగుతుంది ఇదంతా. మరి వాళ్ళ విషయం గురించి వాళ్ళని ఎవరిని సస్పెండ్ చేయలేదు, వాళ్ళ మీద కేసు కూడా ఫైల్ చేయలేదు. అట్ ద సేమ్ టైం కొంతమంది ఏమంటారంటే పై స్థాయి వ్యక్తులు, అంటే పై ఉన్నతాధికారుల తాలూకా హస్తం కూడా ఇందులో ఉంది అని అంటున్నారు. దానికి చేస్తున్న ఆరోపణ ఏంటంటే, అంటే వాళ్ళకు రుజువు ఏం చూపిస్తున్నారంటే, ఒక సిఐకి జీతం ఎంత ఉంటుంది, మరి ఈ విషయంలో ఒక జనసేన నేత విజయలక్ష్మి గారి ఇంటికి వెళ్ళి 50 లక్షలు ఇస్తాం, అవసరం ₹1 కోటి వరకు నేను మాట్లాడతాను, ఈ కంప్లైంట్ని వాపస్ తీసుకోండి అని బేరసారాలు ఆడారని తెలుస్తుంది. ఒక సిఐ ₹1 కోటి వరకు ఇవ్వగలడా? పోనీ వాళ్ళు ఒప్పుకున్నారు అనుకుందాం, ఆ తల్లి ఒప్పుకుందాం అనుకోండి. ₹1 కోటి ఇచ్చే స్థాయి సిఐకి ఎలా ఉంటుంది? సిఐ జీతం ఎంత? కొంతమంది పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ తాలూకా ఛానల్ సోషల్ నెట్వర్క్లో, అంటే ఫేస్బుక్ లాట్లో మా సిఐ ఆఫీసర్ గారు నాగరాజు గారు చాలా మంచి ఆఫీసరు, నిజాయితీపరుడు, సిన్సియర్ ఆఫీసరు అని అంటున్నారు. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కొంత ఆయనకు సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు కొంత పోలీస్ డిపార్ట్మెంట్ అతను సపోర్ట్ చేస్తున్న ఈ నేపథ్యంలో మళ్ళీ అదే పోలీస్ డిపార్ట్మెంట్ ఆయన మీద ఎంక్వైరీ చేస్తే నిజాలు బయటకు వస్తాయని మరో డౌట్. అంతేకాకుండా కొంతమంది పోలీసు వారు అంటున్నారు అన్నమాట ఆయన నిజాయితీపరుడని. మరి నిజాయితీపరుడు అయితే 50 లక్షలు లంచం ఎలాగ ఇవ్వగలడు? ₹1 కోటి వరకు ఇవ్వడానికి ఎలా సిద్ధపడతాడు? అంటే దీని వెనకలు ఎవరు ఉన్నారా? ఒకవేళ అలాగిస్తే ఆయన నిజాయితీపరుడు ఎలాగవుతాడు? ఒకవేళ అలాగిస్తే రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాల్సిన ఒక పోలీస్ ఆఫీసర్ ఒక ముద్దాని లాకప్ డెత్ చేయడం ఏంటి? అది ఏ పార్టీ నిజాయితీ? రాజ్యాంగాన్ని పాటించవలసిన అవసరం లేదా? చట్టాన్ని పాటించవలసిన అవసరం, ఈ చట్టాన్ని అమలుపరుస్తున్నటువంటి పోలీసు వారికి అది అవసరం లేదా? మరి అతను నిజాయితీపరుడు అంటారేటో అర్థం కావట్లేదు. పోనీ అతను నిజాయితీపరుడు అనుకుందాం, మరి ఎందుకు జరిగినట్టు? ఈ లాకప్ డెత్ ఎందుకు జరిగినట్టు? దట్టు ఆ బూడిద కూడా కనపడకుండా చేసే స్థాయిలో ఎందుకు ప్రయత్నించినట్టు? ఇదంతా కూడా బయటికి రావాలి. నిజంగా ఈ ల్యాండ్ సెటిల్మెంట్ల మీద జరిగేటువంటి హత్య లేదు, ఏదో కొన్నిసార్లు పోలీసు వారు ఆ కోపం తట్టుకోలేక కొడితే తగలరాని చోట ముద్దాయికి తగిలి చచ్చిపోవడం కూడా అవకాశం ఉంది. కానీ ఇలాంటి చాలా జరిగాయి.
కానీ అప్పుడు ఏం చేస్తారు, ఆ శవాన్ని ఏదో ఒక విధంగా తల్లిదండ్రులకు అప్పచెప్పుతారు. మా ఇంతకుముందు చెప్పుకున్నట్టు, ఇంకో వీడియో మనం చెప్పుకున్నట్టు, మా మీద కలబడ్డాడో లేదా మా మీద మమ్మల్ని కొట్టాడనో లేదంటే మమ్మల్ని పొడిచిపోయాడనో, అలాంటప్పుడు మేము పొడిచేసాం లేదు చంపేశాం అని అలా తప్పించుకుంటారు. అది ఎన్కౌంటర్గా చూపిస్తారు. ఈ లాకప్ డెత్లోనే అసలు పొరపాటున తగిలిసిందని చెప్పేసి ఆ డెడ్ బాడీని ఆ ఇంట్లో వాళ్ళకి ఇస్తారు. కానీ ఇక్కడ ఏది జరగలేదు. సరిగ్గా బూడిద కూడా దొరకదో అది గ్యారంటీ కూడా లేని పరిస్థితి. సాధారణంగా ఏంటంటే శ్మశానంలో ఎవరైనా చనిపోయేటప్పుడు, ముఖ్యంగా ఒక అడ్రస్ లేకుండా చనిపోయేటప్పుడు, అంటే తన వాళ్ళు ఆ కుటుంబ సభ్యులు వెళ్లకుండా ఇటువంటి నేరాల్లో ఏం చేస్తారంటే అది కాల్ చేసిన తర్వాత ఆ బూడిద ఆ కుండలో ఉంచుతారు. చాలా రోజుల పాటు ఉంచుతారు. ఎందుకంటే ఎప్పుడైనా వాళ్ళ తాలూకులు ఎవరైనా సరే వస్తారేమో అని, ఏమైనా ఆచూకు తెలిసి. అంతేకాకుండా వాళ్ళ దగ్గర మామూలుగా సాధారణంగా ఏం చేస్తారంటే శవాలను కొన్ని రోజులు ఉంచుతారు కూడా. ఎవరైనా వస్తే వాళ్ళ తాలూకులు వస్తే ఐడెంటిఫై చేస్తారేమోనని. సో ఇలాంటి కేసుల్లో ఈ చితాభస్మం దాచారా లేదా, అస్థికి ఉంచారా లేదా అనేది ఇంకో డౌట్. ప్రజెంట్ దాని మీద అయితే నేను ఈ వీడియో చేస్తున్నప్పటికీ దాని మీద అయితే ఎంక్వైరీ జరుగుతుంది. ఏం జరుగుతుందో చూద్దాం. ఏదైనప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు సిబిఐ ఎంక్వైరీకి ఆదేశిస్తేనే మంచిది. లేదంటే ఒకవేళ నిజంగా ఈ నాగరాజు అనే వ్యక్తి కానీ ఈ దీంట్లో ఈ నేరంలో పాలు పంచుకోకపోతే ఆ విధంగా వదిలేసినా సరే ఖచ్చితంగా ముఖ్యమంత్రికి బ్యాడ్ నేమ్ వస్తుంది. ఎందుకంటే స్టేట్ పోలీసులు వేసి ఎంక్వైరీ చేసి ఇచ్చారు కాబట్టి మరి ఇలాగే కదా రిజల్ట్ వస్తుంది. అటు నుంచి కూడా ఒక విమర్శ వస్తుంది. అలా కాకుండా ఓ సిట్టింగ్ జడ్జి చేత సిబిఐ చేత ఎంక్వైరీ చేస్తే మాత్రం అప్పుడు నిజాలు బయటకు వస్తాయి. ప్రభుత్వం మీద ఈ మచ్చ అనేది ఏదైతే ఉంటే ఆ మచ్చ తొలగిపోద్ది. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆ దిశగా ఆలోచిస్తే బెటరు. అంతేకాకుండా కేవలం నాగరాజుని ఒక్కరిని బలి చేసి మిగతా అధికారులు తాలూకా హస్తం ఉన్నా సరే దాన్ని బయట పెట్టకుండా ఎంక్వైరీ చేయడం కూడా కరెక్ట్ కాదు. అది కూడా బయటకు రావాల్సిన అవసరం ఉంది. ఏదైనప్పుడు కూడా టోటల్గా ఈ ఇష్యూలో ఈ సాయికృష్ణ కుటుంబానికి, ముఖ్యంగా తల్లికి న్యాయం జరుగుతుందని అందరం ఆశిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వాయిస్ ఆఫ్ మంజాశ్రీకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.